హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ సొరకాయ పాలు పోసిన కూర. దానికి లేత సొరకాయని సన్నగా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత చిన్నులపాయలు కూడా ఒక 2 వేసి దంచుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. ఇది మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇది సన్న మంట మీదే మనం ఉడకనివ్వాలి. పైన ఒక్క చుక్క వాటర్ పోసేసి మూత పెట్టేసేసుకొని 5 మినిట్స్ తర్వాత తీసేయాలి. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం కూడా వేసేసుకొని బాగా కలిదిప్పాలి. ఒక 2 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ పాలు మొత్తం పోసేసుకోవాలి. సన్న మంట మీదే మనం పోసేసుకోవాలి. ఇది లాస్ట్ కూర అంతా ఉడికి అయిపోతుందన్నప్పుడు పాలు పోసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి కొంచెం బెల్లం వేసేసి బాగా కలిదిప్పేసి పైన కొత్తిమీర కూడా వేసేసుకొని పొయ్యి ఆపేసుకోవడమే. ఇప్పుడు ఎంతో రుచికరమైన టేస్టీ అయిన సొరకాయ పాలు పోసిన కూర రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.